హలో వెల్కమ్ టు మ్యాన్ మ్యాటర్స్. నిత్య జీవితంలో ఫిజిక్స్ లో భాగంగా ఈరోజు మన టాపిక్ వచ్చేసి ట్యూబ్లైట్ ఎలా వెలుగుద్ది, దీని వెనకాల ఉన్న సైన్స్ ఏంటి. సో వీడియోలోకి వెళ్దాం. సార్ నమస్తే, ఎలా ఉన్నారు? లాస్ట్ 2 వీడియోస్లో ఒకటేమో బల్బు గురించి చెప్పారు, ఇంకొకటేమో ఎల్ఈడి బల్బు గురించి చెప్పారు. అందుకే నేను ఇవాళ ఏం చేస్తానంటే మన ఇళ్ళల్లో ఎక్కువ కనబడేది ట్యూబ్లైట్. ఈ ట్యూబ్లైట్ గురించి నాకు కావాలి. ఓకే, ఈ ట్యూబ్ లైట్ అనేదాన్ని మనం ఇంతకుముందు ఇన్కాండిసెంట్ ల్యాంప్ గురించి చెప్పుకున్నాం. ల్యాంప్ తర్వాత వచ్చినటువంటి అడ్వాన్స్డ్ వన్ అన్నట్టు. ఓకే, ఆ బల్బ్ తర్వాత బల్బు తర్వాత వచ్చినటువంటి జర్మన్ కి సంబంధించినటువంటి ఎడ్ముండ్ జర్మర్ అనేటటువంటి వ్యక్తి దీన్ని 1927లో కనుక్కున్నాడు ట్యూబ్ లైట్ ని. యాక్చువల్లీ ఈ ట్యూబ్ లైట్ ఏంటిది అని అంటే ఇది ఫ్లోరోసెంట్ ల్యాంప్. దీన్ని మనం సైంటిఫిక్ ల్యాంప్ లో ఏమంటాం అంటే ఫ్లోరోసెంట్ ల్యాంప్ అంటాం అన్నట్టు. ఇది ట్యూబ్ లైట్ అనకూడదు మనం. దీన్ని ఫిజిక్స్ భాషలో ఫ్లోరోసెంట్ ల్యాంప్ అని అలా. అంటే లుమినెసెన్స్ లో మీకు ఇంత ముందు చెప్పిన నేను, లుమినెసెన్స్ లో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఫ్లోరోసెంట్, 2 పాస్పారిసెంట్. ఫ్లోరోసెంట్ ఏం చేస్తుంది అని అంటే దీనికి ఒక ఫినామినా ఉంది అన్నట్టు. ఫ్లోరోసెంట్ ఫినామినా ఫస్ట్, ఇప్పుడు ఒక ఎనర్జీ ఇచ్చినాం, లోవర్ ఎనర్జీలో ఉంటాయి ఆటంలన్నీ. ఇది E1 ఎనర్జీ అనుకో. తర్వాత ఎనర్జీ లెవెల్స్ ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. E2, E3 ఇట్లా చాలా ఎనర్జీ లెవెల్ ఉంటాయి. ఎక్కువ ఎనర్జీ ఇచ్చినాం అనుకో, ఇది ఈ ఆటం అబ్జర్వ్ చేసుకొని ఇది ఎగ్జైటెడ్ అవుతుంది అన్నట్టు. అంటే మనిషికి కోపం వస్తే సిగమూతాడు కదా, అట్లనే ఆటం కూడా ఏం చేస్తుంది అంటే ఇక్కడి నుంచి ఈ ఎనర్జీ లెవెల్ పోయింది అనుకుంటున్నా. ఈ ఎనర్జీ లెవెల్ కు పోయిన ఆటము ఎప్పుడు ఈయనే ఉండదు. దీనికి లైఫ్ స్పాన్ చాలా తక్కువ. ఎంత అంటే 10⁻⁻⁹ సెకండ్లనే ఇది లోవర్కి వస్తుంది. అంటే ఇది లోవర్కి రావడానికి ఇది డైరెక్ట్ కూడా రావచ్చు, డైరెక్ట్ గ్రౌండ్ స్టేట్కి రావచ్చు, మధ్యలో కూడా రావచ్చు. అంటే E3 నుంచి E2 కూడా రావచ్చు. రైట్, ఈ డైరెక్ట్ గ్రౌండ్ స్టేట్కి వచ్చిన స్టేట్ ను మనము ఫ్లోరోసెంట్ ల్యాంప్ అంటాం. ఫ్లోరోసెంట్ అర్థమైంది కదా? ఫ్లోరోసెంట్ అంటే డైరెక్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ కి పోయిన ఆటం డైరెక్ట్ గ్రౌండ్ స్టేట్ కి వస్తుంది. ఈ ఫినామినాను ఫ్లోరోసెంట్ ఫినామినా అని అంటాం. ఇది ఫాస్ట్ యాక్షన్ చేస్తుంది అన్నట్టు. ఇట్లా కాకుండా ఈ ఆటము ఇక్కడ నుంచి సెకండ్ ఎనర్జీకి వస్తుంది. అంటే ఇప్పుడు కొంచెం రేడియేషన్ పోయింది కదా, మళ్ళీ సెకండ్ నుంచి గ్రౌండ్ స్టేట్ కి వస్తుంది, ఇక్కడ కొంత రేడియేషన్ వస్తుంది. ఈ రేడియేషన్ నే మనం పాస్పారిసెన్స్ అంటాం. పాస్పారిసెన్స్, ఈ 2 కన్ఫ్యూజన్ కావద్దు. ఈ ఫ్లోరోసెంట్ ల్యాంప్ అనేది ట్యూబ్ లైట్ అనేది ఫ్లోరోసెంట్ ల్యాంప్. ఎందుకంటే ఇక్కడ ఫ్లోరోసెంట్ కోటింగ్ అనేది కొడతాం అన్నట్టు మనం. ఫ్లోరోసెంట్ కోటింగ్, ఇప్పుడు ఇదంతా వైట్ కనపడుతుంది కదా, ఈ వైట్ కనపడేదంతా కూడా ఫ్లోరోసెంట్ కోటింగ్. ఇది పాస్పార్ మెటీరియల్ కోడ్ చేస్తారు చూడండి. పాస్పార్ మెటీరియల్ ఇదంతా ఇది పాస్పార్ పౌడర్. ఈ పాస్పార్ పౌడర్ ఏం చేస్తుంది అనేది మనం నేర్చుకున్నాం ఒక్కొక్కటి. ఇప్పుడు ఫస్ట్ ఈ ట్యూబ్ లైట్ ని ఎవరు కనుక్కున్నారు? ఎడ్ముండ్ జర్మర్ అనేటటువంటి జర్మనీకి చెందినటువంటి శాస్త్రవేత్త కనుక్కున్నాడు. దీన్ని ఏమంటాం మనం? ఫ్లోరోసెంట్ ల్యాంప్ అని అంటాం. ఇది కూడా ఒక డిఫరెంట్ ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది. ఇది అయనైజేషన్ అనేటటువంటి ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది. అయనైజేషన్ అంటే ఏంటిది అంటే ఒక మెటీరియల్ ఉంది అనుకో, ఆ మెటీరియల్ ను సపోజ్ సోడియం ఉంది, ఒక ఎలక్ట్రాన్ తీసేస్తే అది అయాన్ గా మారుతుంది అన్నట్టు. ఒక ఎలక్ట్రాన్ కలిపినా కూడా, ఇప్పుడు క్లోరిన్ ఉంది, క్లోరిన్ కి ఒక ఎలక్ట్రాన్ కలిపినా కూడా అది అయాన్ గా మారుతుంది. అంటే సపోజ్ ఇప్పుడు సోడియం ఇది మెటీరియల్ ఆటం, ఈ ఆటం ను Na+ అని రాస్తాం కదా, Na+ అనేది అయాన్ అన్నట్టు. అంటే ఆటం ను అయాన్ గా మార్చేదాన్ని అయనైజేషన్ అని అంటాం. అయాన్ గా మార్చేదాన్ని. సపోజ్ ఇప్పుడు క్లోరిన్ ఉంది, ఈ క్లోరిన్ ను Cl- అని రాస్తాం, అంటే ఒక ఎలక్ట్రాన్ తీసుకుంటది అన్నట్టు. కాబట్టి దీన్ని ఇది మైనస్ అయినా ప్లస్ అయినా అయాన్ గా మారుస్తుంది, కాబట్టి దీన్ని అయనైజేషన్ అని అంటాం. ఇది అయనైజేషన్ అనేటటువంటి ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది. ఇప్పుడు దీంట్లో ఏమున్నాయో చూడాలి ఫస్ట్ మనం పార్ట్ లో. జాగ్రత్త, ఈ బైపిన్ అని అంటాం దీన్ని. బైపిన్ ఇది రెండు పిన్నులు ఉంటాయి దీంట్లో, ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇచ్చేది బైపిన్. ఇది అల్యూమినియం క్యాప్. రైట్, దీనికి ఇన్సైడ్ మనం ఇటు సైడ్ పగలగొట్టినాం కదా చూడండి, ఈ ఇన్సైడ్ ఏముంటది అంటే ఎలక్ట్రోడ్ ఉంటది. దీనికి కూడా సేమ్ టంగ్స్టన్ ఫిలమెంట్. ఇది ఫిలమెంటే, ఇది కొంచెం ఇట్లా అంటే ఇది ఫిలమెంటే, సేమ్ బల్బ్ లాంటి ఫిలమెంటే కదా, సేమ్ చూడు ఫిలమెంట్, టంగ్స్టన్ ఫిలమెంట్ అదే కదా, టంగ్స్టన్ ఫిలమెంట్. ఇక్కడ కూడా సపోర్టింగ్ వైర్లు ఉంటాయి, గ్లాస్ ఫ్రేమ్ ఉంటది దీనికి కూడా. రైట్, ఈ సపోర్టింగ్ వైర్ రెడ్ వైర్, ఆ వైర్ కలర్ ఈ వైర్ కలర్ సేమ్ కనపడతలే, సపోర్టింగ్ వైర్. రైట్, ఇది ఫిలమెంట్.
ఈ ఫిలమెంట్ ద టంగ్స్టన్ ఫిలమెంట్. మన వాళ్ళకి చూపించండి ఫిలమెంట్ ని. రైట్, ఫిలమెంట్ టంగ్స్టన్ ఫిలమెంట్. ఇది కూడా హెలికల్ షేపే ఉంటది అన్నట్టు. దీనికి పౌడర్ ఉంది. పౌడర్ ఉండదు కాదు, పౌడర్ దాని మీద పడ్డది. పౌడర్ ఓన్లీ గ్లాస్ ట్యూబ్ కే పౌడర్ ఉంటుంది, దీనికి ఉండదు, టంగ్స్టన్ కి ఉండదు పౌడర్. ఇప్పుడు మన ఇది అంటే బేసిక్ చెప్తున్నాను ఏమేమి కంపోనెంట్లు ఉంటాయంటే, ఫస్ట్ ఇది ఎలక్ట్రోడ్స్, వీటిని ఎలక్ట్రోడ్లు అంటాం అన్నట్టు మనం, అంటే బైపిన్. తర్వాత టంగ్స్టన్ ఫిలమెంట్, ఇది ఎలక్ట్రోడ్ గా పనిచేస్తుంది టంగ్స్టన్ ఫిలమెంట్ అనేది. రైట్, నెక్స్ట్ లోపల ఇది ట్యూబ్ లైట్. ఇంతకుముందు మనం ఇన్కాండిసెంట్ బల్బులో ఏం వాడినాం, ఇనర్ట్ గ్యాస్ వాడినాం. కానీ ఇక్కడ ఏం వాడతాం అంటే ఇనర్ట్ గ్యాస్ ప్లస్ మెర్క్యూరీ గ్యాస్ వాడతాం. మెర్క్యూరీ అంటే హెచ్జి, పాదరసం ఉంటది కదా, పాదరసం అనేది ద్రవీకరణ స్థితిలో ఉంటది, కానీ ఇక్కడ గ్యాస్ రూపంలో వాడతాం. దీన్ని బలగొడితే టఫ్ అని సౌండ్ వస్తుంది, అంటే గ్యాస్ లోపల ఉంది అన్నట్టు. ఏ గ్యాస్, పాదరసం గ్యాస్ ప్లస్ ఆర్గాన్ గ్యాస్, రెండు గ్యాసుల మిశ్రమం అన్నట్టు. ద మిక్చర్ ఆఫ్ పాదరసం ఆర్గాన్, రెండు గ్యాసులు, ఆర్గాన్ పాదరసం, రెండు గ్యాసుల మిశ్రమము దీంట్లో ఉంటది. తర్వాత ఇది గ్లాసే, ఇది ఇక్కడ వైటే ఉంది. దీనికి పాస్పార్ కోటింగ్ వేస్తాం అన్నట్టు. పాస్పార్ కోటింగ్ ఇంతకుముందు మనం చూపించినాం, ఈ పౌడర్ తెల్ల పౌడరు, ఇది పాస్పార్ కోటింగ్. ఎందుకు వాడతామంటే తర్వాత చెప్తాను నేను, దానికి ప్రతి దానికి తర్వాత కారణం ఉంది. సేమ్ ఇట్లాంటిదే ఎలక్ట్రోడ్ ఇటు సైడ్ కూడా ఉంటది అన్నట్టు, ఇట్లాంటిదే ఎలక్ట్రోడ్ ఇటు సైడ్ కూడా ఉంటది. ఇప్పుడు మనం దీనికి ఒక్కొక్క దానికోసం వద్దాము, ఏంటి ఏం చేస్తుంది ఏంటి అనేది. ఫస్ట్ ఇది బల్బ్, కరెక్ట్, ఇది బల్బ్, బైపిన్ ఉంది, బైపిన్, దీనికి టూ సైడ్, ఇది ఒక ఎలక్ట్రోడ్ ఫిలమెంట్, ఇది ఒక ఎలక్ట్రోడ్ ఫిలమెంట్, కరెక్ట్. రైట్, ఇప్పుడు మనం ఏం చేయాలి, కనెక్షన్ ఇవ్వాలి కదా. ఇది కూడా ఎలక్ట్రికల్ ఎనర్జీని ఇది కూడా లైట్ ఎనర్జీగా మారుస్తుంది. ప్రిన్సిపల్ సేమే, శక్తి అనేది ఎలక్ట్రికల్ కరెంట్ శక్తి లైట్ శక్తిగా మారుతుంది అన్నట్టు, కాంతి శక్తిగా మారుతుంది. దానికి మార్చడానికి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక చోకుని తీసుకుంటాం. ఇది చోక్ అంటే దీంట్లో ఏం పెడతామంటే ఇది ఇండక్టర్ అన్నట్టు, ఇది ఇండక్టర్ కాయిల్ అన్నట్టు. చోక్ ట్యూబ్ లైట్ కు చోక్ ఉంటుంది, ఫ్రేమ్ కు ఉంటుంది. రైట్, తర్వాత నెక్స్ట్ మనం ఏమి ఇచ్చినాం, 230 volts వచ్చేది ఇస్తాం, 230 volts. తర్వాత ఒక పిన్ ఉంటుంది, స్విచ్, ఇది స్విచ్ ని ఇక్కడ ఇచ్చినాం. ఇప్పుడు ఈ రెండు దీనికి ఇచ్చినాం. ఇవి ఈ కరెంట్ దీనికి ఇట్లా కనెక్షన్ ఇస్తే ఈ కరెంట్ ఈ ఎలక్ట్రోడ్ కి వస్తుంది. ఎలక్ట్రోడ్ ఇట్లా వచ్చి ఇది ఏం చేస్తుంది అని అంటే ఒక స్టార్టర్ అనేది ఉంటుంది, స్టార్టర్. రైట్, ఈ స్టార్టర్ కు ఒక కెపాసిటర్ ఉంటది. రైట్, ఈ కెపాసిటర్ లో దీనికి బైమెటాలిక్ స్ట్రిప్ ఉంటది అన్నట్టు. స్టార్టర్ లో బైమెటాలిక్ స్ట్రిప్, ఇట్లా రెండు మెటల్స్ ఉంటాయి అన్నట్టు, బైమెటాలిక్ స్ట్రిప్. ఇది క్లోజ్డ్, స్టార్టర్ కూడా ఇట్లా క్లోజ్డ్ ఉంటది అన్నట్టు. క్లోజ్డ్ స్టార్టర్ ఇట్లా స్ట్రిప్ చేస్తాం కదా స్టార్టర్, బైమెటాలిక్ స్ట్రిప్ ఉంటది అన్నట్టు. ఈ కరెంట్ ఇక్కడి నుంచి పోయి ఈ ఎలక్ట్రోడ్ నుంచి ఫస్ట్ స్టార్టర్ కి వస్తుంది అన్నట్టు. స్టార్టర్ కి వచ్చిన తర్వాత దీంట్లో నియాన్ అనే గ్యాస్ ఉంటుంది స్టార్టర్ లా. ఏం గ్యాస్, నియాన్ అనే గ్యాస్. ఫస్ట్ ఈ గ్యాస్ అనేది అయనైజేషన్ అవుతుంది అన్నట్టు, ఎనర్జీ ఇస్తుంది కదా ఎలక్ట్రికల్ ఎనర్జీ, ఇది అయనైజేషన్ అవుతుంది. ఈ నియాన్ అయనైజేషన్ చాలా ఎక్కువ ఉంటుంది అన్నట్టు. కాబట్టి ఈ బైమెటాలిక్ స్ట్రిప్ హీట్ అయ్యి ఈ ఎగ్జైటేషన్ వల్ల, ఈ నియాన్ గ్యాస్ ఎగ్జైటేషన్ వల్ల ఇది అతుక్కపోతుంది అన్నట్టు. ఏది, ఈ మెటల్కి అతుక్కుంటుంది. అతుక్కోవడం వల్ల కరెంట్ ఈ డైరెక్షన్లో వస్తుంది, అర్థమవుతుంది కదా. ఈ డైరెక్షన్లో వచ్చి ఈ ఎలక్ట్రోడ్కి వస్తుంది కరెంట్, ఈ ఎలక్ట్రోడ్కి వస్తుంది. ఫస్ట్ మనము ఇక్కడి నుంచి కరెంట్ ఇక్కడికి వచ్చి ఈ ఎలక్ట్రోడ్ నుంచి వచ్చి ఈ ఎలక్ట్రోడ్ నుంచి స్టార్టర్కి వస్తుంది. ఈ స్టార్టర్ లో అయనైజేషన్ అవుతుంది. ఏ గ్యాస్ ఉంటుంది స్టార్టర్ లో, నియాన్ గ్యాస్ ఉంటుంది. కానీ ఈ ట్యూబ్ లైట్ లో ఏ గ్యాస్ ఉంటుంది, హెచ్జి గ్యాస్, మెర్క్యూరీ గ్యాస్ ప్లస్ ఆర్గాన్ గ్యాస్ అనేది ఉంటుంది. రైట్, సో ఈ నియాన్ గ్యాస్ ఎగ్జైట్ అయ్యి ఈ బైమెటాలిక్ స్ట్రిప్ అతుక్కుంటది. అతుక్కోవడం వల్ల ఈ కరెంట్ ఈ డైరెక్షన్ లో ఈ ఎలక్ట్రోడ్ వరకు వస్తుంది. ఈ ఎలక్ట్రోడ్ వరకు వచ్చి ఇక్కడ నుంచి కరెంట్ ఈ చౌక్ వస్తుంది. ఈ చౌక్ అనేది ఏం చేస్తుంది, దీని ఒక యూజ్ ఉన్నది అన్నట్టు, ఇది వోల్టేజ్ ని ఇస్తుంది. దీని వోల్టేజ్ ఎంత ఉంటది అంటే L/di/dt, అంటే నువ్వు కరెంట్ ఎట్లా పంపితే వోల్టేజ్ అట్లా వస్తుంది అన్నట్టు. V is directly proportional to L, V is directly proportional to I అన్నట్టు. రైట్, అంటే కరెంట్ ఎక్కువ పెరిగితే వోల్టేజ్ పెరుగుతుంది. అంటే కాన్స్టెంట్ వోల్టేజ్ రావడం వల్ల కొంత సమయం అయిన తర్వాత ఇది ఎప్పటికి వెలగదు స్టార్టర్ లా, ఫస్ట్ టైమే వెలుగుతుంది అన్నట్టు. ఈ బల్బ్ వెలగంగానే ఇది వెలగదు, ఇది మలిపోతుంది.
అర్థమవుతుందా? ఎందుకు మలిగిపోతుంది అంటే ఇక్కడ ఈ కాన్స్టెంట్ పొటెన్షియల్ డ్రాప్ అంటే ఈ చౌక్ నుంచి వచ్చేటటువంటి పొటెన్షియల్ డ్రాప్ ఈ టంగ్స్టన్ ఫిలమెంట్ కి వస్తుంది. టంగ్స్టన్ ఫిలమెంట్ నుంచి ఏమొస్తాయి? ఈ టంగ్స్టన్ ఫిలమెంటే కదా, ఈ ఫిలమెంట్ నుంచి ఎలక్ట్రాన్లను రిలీజ్ చేస్తుంది అన్నట్టు. ఇది ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్లు, ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్లు, ఇవి హైలీ ఎనర్జీ ఎలక్ట్రాన్లు అన్నట్టు. ఈ ఎలక్ట్రాన్లు అనేవి మెర్క్యూరీ గ్యాస్ మీద పడతాయి. మెర్క్యూరీ గ్యాస్ మీద పడి ఏం చేస్తుంది? అయనైజ్ చేస్తుంది గ్యాస్ను. గ్యాస్ అయనైజ్ చేస్తుంది. ఈ అయనైజ్ చేసినప్పుడు ఈ మెర్క్యూరీ గ్యాస్ చాలా డేంజర్ లైట్ ఇస్తుంది అన్నట్టు. ఏం లైట్ ఇస్తుంది? ఇది యూవీ లైట్ ఇస్తుంది మెర్క్యూరీ గ్యాస్. యూవీ ల్యాంప్ అంటే రేడియేషన్ లో యూవీ కూడా ఒక పార్ట్ అని చెప్పిన కదా. ఈ మెర్క్యూరీ గ్యాస్ ఎక్సైటేషన్ అయినప్పుడు యూవీ ల్యాంప్ ఇస్తుంది. ఎందుకంటే ఇది లో ప్రెషర్ ఉంటుంది. అప్పుడు ఇది లో ప్రెషర్ ఉంటుంది, ఇది ఈ ప్రెషర్, ఇది రెసిస్టెన్స్, దీని రెసిస్టెన్స్ ఎక్కువ అవుతుంది, దీని రెసిస్టెన్స్ తగ్గుతుంది. కాబట్టి ఇది స్ట్రిప్ లూజ్ అవుతుంది, బయోమెటాలిక్ స్ట్రిప్ లూజ్ అవుతుంది. అంటే కరెంట్ ఇప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటుంది. ఇక ఊకే ఒక్కసారి ఆన్ అయిన తర్వాత ఈ ఇండక్టర్ చౌక్ నుంచి కరెంట్ ఈ ఎలక్ట్రోడ్లకే వస్తుంది, కంటిన్యూస్ గా వస్తూ ఉంటది అన్నట్టు. అంటే మనం పవర్ ఆన్ చేసినంత వరకు ఈ కరెంట్ ఇక్కడ వస్తుంది. వచ్చిన తర్వాత ఈ ఎలక్ట్రాన్ల అయనైజేషన్ కంటిన్యూస్ గా అయనైజేషన్ అయితే ఉంటాయి. అంటే కంటిన్యూస్ గా పవర్ పంపుతాను కాబట్టి ఎలక్ట్రాన్ ఫ్లో ఇట్లా వస్తూనే ఉంటది అన్నట్టు. వచ్చిన తర్వాత ఏమైతుంది అని అంటే ఈ గ్లాస్ ఉంది కదా, గ్లాసు, ఈ గ్లాస్ కు వైట్ కోటింగ్ ఇచ్చినాం కదా, ఈ కోటింగ్ ని మనం పాస్పార్ కోటింగ్ అని అంటాం. పాస్పార్ కోటింగ్ అంటే లోపల ఇప్పుడు ఏం లైట్ వచ్చింది? యూవీ లైట్ వచ్చింది. మనం బయట యూవీ లైట్ డైరెక్ట్ చూస్తే ఏం జరగదు, మన చర్మంకి చర్మ వ్యాధులు వస్తాయి, కళ్ళు ఖరాబ్ అవుతాయి, చాలా డేంజర్ అన్నట్టు. యూవీ లైట్ డైరెక్ట్ యూవీ రేడియేషన్ మనం తట్టుకోలేము. కాబట్టి ఈ యూవీ రేడియేషన్ నుంచి మనం చూసేటటువంటి లైట్ హార్మ్ లేని లైట్, ఏం లైట్ అది? విజిబుల్ లైట్ రావాలి. మనం ఆ విజిబుల్ లైట్ దేని నుంచి వస్తుంది అంటే ఈ పాస్పార్ కోటింగ్ నుంచి వస్తుంది అన్నట్టు. అంటే యూవీ ల్యాంప్ ను పాస్పార్ కోటింగ్ అనేది ఏం చేస్తుంది అంటే ఫిల్టర్ చేసి మనకు అవసరమైనటువంటి ల్యాంప్ ని ఇస్తుంది అన్నట్టు. లేకపోతే ఇది కూడా డేంజర్ ల్యాంపే డైరెక్ట్ వస్తే. సో అది ఈ అంటే ఈ హెచ్జి గ్యాస్ నుంచి యూవీ లైట్ రిలీజ్ అవుతుంది. యూవీ లైట్ నుంచి పాస్పార్ అనేటటువంటి కోటింగ్, ఈ పాస్పార్ అనేటటువంటి కోటింగ్ మనకు విజిబుల్ లైట్ ని ఇస్తుంది అన్నట్టు. అంటే ఇది ఒక ఫిల్టర్ లాగా పనిచేస్తుంది. దాని నుంచి మనం చూడడానికి ఆస్కారం ఉంది. ట్యూబ్ లైట్ అత్యధికమైనటువంటి వెలుగు. దీంట్లో కూడా ఏమిటి అంటే మనం ఇంతకుముందు ఇన్కాండిసెంట్ ల్యాంప్ లో 60 వాట్ 120 వాట్ అట్లా వాడేది కదా. కానీ ఇది 1 వాట్ 2 వాట్ 3 వాట్ 4 వాట్ ఇది 40 వాట్స్ ది అక్కడ 120 వాట్ కి ఈక్వల్ ఎలిమినేషన్ వస్తుంది అన్నట్టు. అంటే ఎక్కువ కాంతి వస్తుంది, తక్కువ పవర్ కన్జంప్షన్ అవుతుంది అన్నట్టు. ఇది దాని యొక్క ఉపయోగం. తర్వాత దీన్ని ఇంకా ఏం చేయొచ్చు మనము అని అంటే ఈ ట్యూబ్ లైట్ ను, ఈ ట్యూబ్ లైట్ గ్లాస్ ఉంది కదా, ఇది బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి దీనికి అడిషనల్ గా ఎల్ఈడీలు వచ్చినాయి అన్నట్టు. ఎల్ఈడీలు వచ్చినాయి. సో ఎల్ఈడి నుంచి మనం ఏం చేయొచ్చు, ఇంకా దీనికంటే పవర్ తక్కువ కన్జంప్షన్ అవుతుంది, ఎక్కువ ఇల్యూమినేషన్ ఇస్తుంది, ఎక్కువ లైట్ ఇస్తుంది అన్నట్టు. అట్లా లైట్లు అనేవి రూపాంతరం చెందడం అనేది జరిగింది. దీన్ని ఎవరు కనుక్కున్నారు? ఎడ్మండ్ జర్మన్ అనేటటువంటి శాస్త్రవేత్త కనుక్కున్నాడు. ఇప్పుడు జర్మన్ ఎడ్ముడ్ జర్మర్ అనే అడుగుతా మళ్ళీ నేను చెప్పాలి, లేకపోతే ఈడే చెప్తాడు మనకే మొత్తం. ఎడ్ముడ్ జర్మర్ అడుగురు. దీన్ని ఎవరు కనుక్కున్నారు? ఎడ్ముడ్ జర్మర్ అని చెప్పారు కదా స్టార్టింగ్ లో. ఎడ్ముడ్ జర్మర్ 1927 లో కనుక్కున్నారు. చూసారు కదా, ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది? కామెంట్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు, మంచి వీడియోలు చూడడానికి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.